ఈరోజు అస్సలు వర్కౌట్ చేయాలని లేదు. ఒకవేళ ఎప్పుడైనా వర్కౌట్ చేయాలి అని అనిపించకపోతే అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా ఏదో ఒకటి స్ట్రెచ్చింగ్ అలా అయినా చేయాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మళ్ళీ సాటర్డే సండే ఇలాగూ చెప్పింది కాదు, అందుకని అట్లీస్ట్ 5 days కంపల్సరీ చేయాలన్నమాట. ఎప్పుడైతే వర్కౌట్ మనం ఒక పనిలాగా బర్డెన్ లాగా చేస్తామో వీ కాంట్ కంటిన్యూ. సో అందుకని కొంచెం వర్కౌట్ని కూడా ఎంజాయ్ చేసేలాగా ట్రై చేస్తే మేబీ విల్ లైక్ టు కంటిన్యూ. సో నేను కొత్త ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నాను అనమాట. మన మోషన్ సెన్సర్ కదులుతుంది, సూపర్గా అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వర్కౌట్ రొటీన్ కూడా చూపిస్తాను. లైక్ డైలీ ఒక 3-4 వర్కౌట్స్ చూపిస్తాను విచ్ యూ కెన్ ఫాలో. రోజు ఒక్కో స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాము. ఒకేసారి ఇంటెన్స్ వర్కౌట్స్లోకి వెళ్ళడం ఈజ్ నాట్ కరెక్ట్. సో బిఫోర్ దాట్ నేను వర్కౌట్ రొటీన్ వీడియో చేసేదాకా మీరు మాత్రం ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అ బిగినింగ్ స్టేజ్ డూ వాకింగ్ కూడా చాలా చాలా మంచి వర్కౌట్ ఫర్ ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఆల్. సో వాకింగ్ మాత్రం తప్పకుండా చేయండి బిఫోర్ స్టార్టింగ్ ద వర్కౌట్. సో ఇలా నేను కొన్ని వాల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ కోర్ అండ్ లెగ్స్కి అనమాట. యూజువల్లీ నిలబడి కానీ పడుకొని కానీ వాల్ ఎక్సర్సైజెస్ చేయడము, నిలబడి లెగ్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది లెగ్స్కి. బట్ ఈ కైండ్ ఆఫ్ వాల్ సపోర్ట్ తోటి చేస్తుంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ కోర్ స్ట్రెంగ్త్ అండ్ లెగ్స్ వర్కౌట్ అనమాట. సో వీటి గురించి కూడా ఒక వీడియో తప్పకుండా చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇవన్నీ యోగాలో కూడా ఉంటాయి. అండ్ ఇది బటర్ఫ్లై పోజ్. ఈ బటర్ఫ్లై పోజ్ మాత్రం కంపల్సరీ డైలీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ అట్లీస్ట్ ఫర్ 2 minutes చేయాలన్నమాట. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను గోధుమ రవ్వని పెరుగులో నానబెట్టాను. సో ఇది ఒక మంచి దోశ రెసిపీ. అండ్ అటుకులు నానబెట్టాను అనమాట. 1 cup గోధుమ రవ్వకి 1/2 cup అటుకులు నానబెట్టాలి. అండ్ నా హాట్ వాటర్ నేను తాగేస్తున్నాను విత్ సిన్నమన్ పౌడర్. సో అలా నానబెట్టి ఒక 10 minutes చాలు. నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్ దోశ వేసేసుకోవచ్చు. యమ్మీ సాఫ్ట్ దోసెస్ రెడీ అయిపోతాయి. ఎంత యమ్మీగా ఉంటాయంటే యూ కాంట్ బిలీవ్. కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా. సో ఇది యాక్చువల్లీ బొంబాయి రవ్వతో అనమాట రెసిపీ, బట్ నేను గోధుమ రవ్వతో చేశాను టు బీ మోర్ హెల్దీ. సో టైం 10:30 అయింది అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. సో దోశ ఈరోజు ఇన్స్టెంట్ దోశ అనమాట. రవ్వ నానబెట్టి, సో దాని రెసిపీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడన్నా మనకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని తెలియనప్పుడు బట్ టేస్టీగా కావాలి అనిపించినప్పుడు యూ కెన్ ట్రై ఇట్. సో సాఫ్ట్ ఉంటాయి దోశలు అయితే, యమ్మీ. అండ్ నేను ఇష్టం మూవీ చూస్తున్నాను. ఎంతమందికి గుర్తుంది ఇష్టం అనేది చెప్పండి. ఐ గెస్ మిలీనియల్స్ అందరికీ మూవీ గురించి గుర్తుంటుంది, బట్ నేను స్టోరీ మొత్తం మర్చిపోయాను. అసలు అందుకు మళ్ళీ చూస్తున్నాను. బట్ శ్రేయ నాకు నచ్చుతుంది అందుకని. సో ఈరోజు టిప్, మెయిన్ థింగ్ నేను చెప్పే టిప్స్ అన్ని కూడా విచ్ వీ కెన్ ఫాలో త్రూ అవుట్ అవర్ లైఫ్. ఇట్స్ నాట్ లైక్ డైట్లో ఉన్నప్పుడే చేయాలి అండ్ ఇవన్నీ ఫాలో అవ్వడం కష్టం లాంటి కాన్సెప్ట్స్ ఏముండవు. సో ఈరోజు చెప్పేది చాలా ఈజీ కూడా అనమాట. మనం ఎప్పుడైనా ఫుడ్ ఏదైనా తింటున్నప్పుడు కడుపు ఫుల్ హెవీ అయిపోయేదాకా తింటాం కదా. సో అలా కాకుండా అట్లీస్ట్ 80% ఫిల్ అయ్యేదాకానే తినాలి. నేనైతే 70% ఫిల్ అయ్యేదాకా తింటా. సో కడుపు హెవీగా ఇంకా ఓ మై గాడ్ ఇంకో ముద్ద కూడా తినలేను అనేదాకా తినకుండా జస్ట్ 80% ఫిల్ అయ్యేదాకా తినాలి. కొంచెం ఖాళీ ఉంచాలన్నమాట. సో దట్స్ హౌ వీ ట్రైనర్ బాడీ ఎంత ఫుడ్ తినాలి ఏంటి అనేది. సో క్వాంటిటీ కంట్రోల్ చేయాలి, పోర్షన్ కంట్రోల్ చేయాలి అంటారు కదా. సో ఇదే అనమాట. ఫస్ట్ ఒక 2-3 times కాస్త కష్టం అనిపిస్తుంది, బట్ తర్వాత అలవాటు అయిపోతుంది. అందుకని 80% టమీ ఫిల్ అయ్యాక స్టాప్ చేసేయండి. యూ విల్ సీ విజిబుల్ రిజల్ట్స్. తొందరగా మీకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్, మన బాడీ మనకి హెవీగా ఉండకుండా ఉంటుంది అనమాట. ఫుడ్ తిన్నాక కూడా నిద్ర వస్తున్నట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటిది ఏది ఉండదు ఈ టిప్ ఫాలో అవుతాయి.
అండ్ ఈరోజు నేను లంచ్కి ఏం తిన్నాను, డిన్నర్కి ఏం తింటున్నాను, స్నాక్ ఏంటి అవన్నీ నేను మళ్ళీ ఇంకా వీడియోలో పెడతాను, చూస్తుండండి. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూ నా వర్క్ లాగిన్ అయిపోయాను. అండ్ బ్యూటిఫుల్ శ్రేయ. మనం చేసే ఇంకో బిగ్ మిస్టేక్ ఏంటి తెలుసా, ఆకలి అవ్వకపోయినా లంచ్ టైం అయిందంటే లంచ్ తినేసేయాలి, డిన్నర్ టైం అయిందంటే డిన్నర్ తినేసేయాలి అనేది ఒకటి మనకి చిన్నప్పటి నుంచి అలా ఫిక్స్ అయిపోయిందనమాట. అది అవసరం లేదు. ఒకవేళ ఆకలి వేస్తేనే తినాలి, ఆకలి వేయకపోతే ఇట్స్ ఫైన్, వాటర్ తాగేసి ఉండండి, మళ్ళీ ఆకలి వేసినప్పుడు తిందాం. సో ఈరోజు నాకు లంచ్కి ఏం తినాలనిపించట్లేదు. ఎందుకు అంటే మార్నింగ్ దోశ వాజ్ సో సాఫ్ట్, చాలా బాగున్నాయి అని చెప్పాను కదా. సో ఒక దోశ ఎక్స్ట్రా తినేసాను. ఎంత హెవీగా ఉంది అంటే ఆకలే అవ్వలేదు. నేను టైం చూసుకుంటే అర్థమైంది, ఓకే ఫైన్ లంచ్ టైం అయింది అని. సో అందుకని ఐ థాట్ తినడం ఏమొద్దు అనేసి సో తినలేదు. బట్ మీరు కూడా ఎప్పుడైనా ఆకలి అవ్వకుండా కూడా టైం అయింది అని తినాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ ఆ టైంకి ఏదైనా తినాలి అంటే ఒక ముద్ద తినడమో, ఒక 2 ముద్దలు తినేసి ఇంకా స్టాప్ చేసేయండి. ఇట్స్ గుడ్ ఫర్ అవర్ బాడీ. మన బాడీ మాట మనం విందాము. వాళ్ళకి పనిచేసింది, వీళ్ళకి పనిచేసింది, సో మనం కూడా అదే ఫాలో అవ్వాలని అస్సలు అనుకోవద్దు. సో నా వీడియోస్, ఈ ఛాలెంజ్ అన్నీ కూడా మన రెగ్యులర్ డైలీ రొటీన్ని ఎలా మార్చుకోవాలి అన్న కాన్సెప్టే తప్ప మీ డైలీ రొటీన్లో ఉన్నది ఇది తీసేసి ఇది ఇంక్లూడ్ చేసుకోండి, ఇది ఇలా చేయకూడదు, ఇది అలా చేయకూడదు అనేది కాదు నా కాన్సెప్ట్. బికాజ్ ఫర్ సపోజ్ మనకు సౌత్ ఇండియన్స్కి మెయిన్ రైస్ అనేది మెయిన్ డిష్ కదా. సో రైస్ మానేసి మీరు రోజు చపాతీ తినాలి, మీరు రోజు రోటీ తినాలి అనేసి చెప్పామనుకోండి, ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ రీసెర్చ్లు జరుగుతుంటాయి, ఈరోజు చపాతీ మంచిది అంటున్నారు, రేపు చపాతీ మంచిది కాదు, రైసే మంచిది అంటున్నారు. సో ఇలాంటి ఈ ట్రెండింగ్ థింగ్స్కి మనము ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మన బాడీకి ఏం కావాలి, మన బాడీకి ఏది సెట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను చెప్తున్న ఈ 90 డే ఛాలెంజ్లో ఏది కూడా నాట్ అగెయిన్స్ట్ డైలీ రొటీన్ అనమాట. మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి అనే దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. లైక్ 80% తినాలి, తిన్నాక వాక్ చేయాలి, అండ్ స్వీట్స్ ఏమైనా క్రేవింగ్ అనిపించినప్పుడు దాన్ని ఎలా తక్కువ తినాలి, ఇదే తప్ప ఏవి కూడా ఈ ఫ్యాట్ డైట్స్ కానీ ఇలాంటివి ఏవి నేను చెప్పాలనుకోవట్లేదు. హోప్ మీ అందరికీ అది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈవినింగ్ ఈరోజు యూకి వాళ్ళ డాడీ తోటి ఆఫీస్కి వెళ్ళాడనమాట. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఈ కేక్స్ తీసుకొచ్చాడు. సో మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కదా, ఈవినింగ్ స్నాక్ టైం అయ్యేసరికి కొంచెం ఏమైనా తినాలనిపించింది. యూజువల్లీ ఈవినింగ్ స్నాక్ టైం అనేది మాకు ఉండదు, బికాజ్ 6-6:30 కల్లా డిన్నర్ అయిపోతుంది కాబట్టి. బట్ నేను 2 కేక్ పీసెస్ తిన్నాను. ఇట్స్ ఓకే. ఎప్పుడు ఏదైనా జంక్ తిన్నాము అని డోంట్ బ్యాష్ యువర్ సెల్ఫ్. స్టాప్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్, స్టాప్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఎప్పుడు ఆ పని చేయకూడదు. మనల్ని మనం తక్కువ అస్సలు చేసుకోకండి, అది పెద్ద మిస్టేక్. సో డిన్నర్కి వచ్చేసి వెజిటబుల్ పులావ్ చేసిందనమాట. కొంచెం ఎక్కువ మీల్ మేకర్ వేపించి చేపించాను, అండ్ అందులోకి ఎగ్ మసాలా, ఎగ్ గ్రేవీ కర్రీ లాగా చేపించాను. సో మార్నింగ్ తినాల్సిన ఎగ్ ఈవినింగ్ తిన్నాను, బట్ ఇట్స్ ఫైన్ బికాజ్ 6 o'clock కాబట్టి నో ఇష్యూస్. సో అదనమాట డే 4. హోప్ మీ అందరూ నాతో పాటు ఇంకా కంటిన్యూ అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టిప్స్ చూసుకున్నారు కదా, అన్ని పాయింట్స్ ఏవైనా కూడా మనకు నచ్చినట్టు మనం చేయడం, ఓన్లీ థింగ్ కంట్రోల్డ్గా చేయడం, అది మర్చిపోకండి. సో మీకు కనుక ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నాకు ఏదైనా సజెషన్ ఉంటే కూడా తప్పకుండా చెప్పండి, సో దట్ ఐల్ కరెక్ట్ మై సెల్ఫ్. అండ్ సీ యూ టుమారో. బాయ్.